హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వం మారినా కూడా ఉద్యోగుల రాత మారలేదు అని ఒక సగటు ఉద్యోగి అయితే ఆవేదపడుతున్నాడు. సో ఆ వివరాలంటే ఈ వీడియోలో తెలుస్తున్నాం. వీడియో అంతా ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి వెళ్ళినట్లయితే సప్లిమెంటరీ బిల్లులు పోయే అని అయితే అంటున్నారు. ఇక మార్చి 31తో గడువు మీరిన బిల్లులండి. సో ఈ విధంగా పిఆర్సీ బకాయిలు, డిఏ సహా దాదాపు 30,000 బిల్లులకు కాలదోషం అయితే అంటున్నారు. పిఆర్సీ, డిఏ బకాయిల బిల్లు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ అయిన టీఎస్జిఎల్ఐ, జనరల్ ప్రావిడెంట్ ఫండ్, జిపిఎస్, పార్ట్ ఫైనల్, పిఆర్సీ గ్రాడ్యుయేట్, రివైజ్డ్ బకాయిలు, కమ్యూటేషన్, సరెండర్ లీవ్ల సెలవుల నగదు అంటే సరెండర్ లీవ్స్, వీటన్నిటికి సంబంధించి మెడికల్ రియంబర్స్మెంట్, అలాగే మొదలగు బిల్లులకు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి దాదాపుగా మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా దాదాపుగా అన్ని పెండింగ్లోనే ఉన్నాయండి. సో ఈ విధంగా ప్రభుత్వం వీటిని నిలిపివేయడంతో 2023 మార్చి 31లో ల్యాప్స్ అయ్యాయి. మళ్ళీ బిల్లులు తయారు చేసి ఆర్థిక శాఖకు పంపినా కూడా ఫలితం లేకపోయింది. ఇక డిఏ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. 2022 జనవరికి సంబంధించిన డిఏ 3.64% ప్రభుత్వం 2023 జనవరిలో ప్రకటించింది. సో అయినా కూడా ఈ డిఏ బకాయిలను జమ చేయలేదు. ఒక జిపిఎస్ రద్దు, ఓపీఎస్ రద్దు కూడా ఇంతవరకు అమలు కాలేదని అయితే సగటు ఉద్యోగి ఆవేదపడుతున్నారండి. పదవి విరమణ చేసిన ఉద్యోగుల్లో 300 వరకు ఈఎల్స్ను ప్రభుత్వం సరెండర్ చేస్తుంటారు. ఇందుకు గాను ఒక ఉద్యోగి దాదాపుగా 10 నెలల జీతం సొమ్ము రావాలి. వీటి బిల్లులను చేసి పంపిస్తున్నారు, క్లియర్ కావడం లేదు. సో బిల్లు చేసినా కూడా క్లియర్ అయితే కావడం లేదంటున్నారు. గత ప్రభుత్వం రిటైర్ అయిన ఉద్యోగులకు పట్ల దయ కూడా చూపలేదు. బిల్లులను క్లియర్ చేయకుండానే పథకాల నిధులను మళ్లించింది. ఇక పర్యవసాయంగా అయితే సప్లిమెంటరీ బిల్లులకు మోక్షం కూడా లభించలేదని అయితే అంటున్నారు. ఇక 20 ఏళ్ల సర్వీస్ పూర్తయినా కూడా తమ ఉద్యోగి జీపీఎఫ్ నుంచి పాక్షిక ఉపసంహరణ అంటే పార్ట్ ఫైనల్ కింద 80% సొమ్మును కూడా తీసుకోలేదు. సో ఈ విధంగా అయితే జరుగుతుంది అని సగటు ఉద్యోగి అయితే ఆవేదన పడుతూ ఉన్నారు.